హలో అండి అందరికీ. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి ఏంజెల్స్ మీరున్న సిట్యుయేషన్‌లో ప్రస్తుతానికి ఏం గైడెన్స్ ఇస్తున్నారు అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను నెక్స్ట్ టైము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ ఏ వీడియో మిస్ కాకుండా మీరు చూడగలుగుతారు. ఓకే. సో ఆల్వేస్ గ్రాటిట్యూడ్ మోడ్లో ఉండండి. గ్రాటిట్యూడ్. ఏంజల్స్ ఏం గైడ్ చేస్తున్నారు, ప్రెజెంట్ మీరున్న సిచ్యువేషన్లో మీకు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు అనేది చూద్దాము. ఏంజల్స్, మా వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్కి మీ గైడెన్స్ ఏంటి చూపించండి. సో ఇది ఎవరైనా చూడొచ్చండి, మళ్ళీ కామెంట్ చేసి అడుగుతారు, సో చెప్తున్నాను. అండ్ ఇంకొక విషయం అండి, ఫ్రీ రీడింగ్ తీసుకుంటున్నారు కదా, అట్లీస్ట్ లైక్ చేయండి వీడియోస్ని అండ్ కింద కామెంట్ చేయండి మీకు ఎంతవరకు రెసొనేట్ అవుతున్నాయి అని. సో ఓకే, కర్మ అనేది మిగిలిపోతుంది మీకు నాకు, ఫ్రీ రీడింగ్స్ యూట్యూబ్ వీడియోస్. సో అట్లీస్ట్ కమెంట్ చేయండి మీకు ఎంతవరకు నచ్చుతున్నాయి, ఆర్ గ్రాటిట్యూడ్ అని అట్లీస్ట్ కమెంట్ చేయండి. ఓకే, గ్రాటిట్యూడ్లో ఉండండి. రీడింగ్ తీసుకుంటున్నారు నా దగ్గర, ఫ్రీ రీడింగ్ అయినా సరే. ఎవరైతే ఆల్వేస్ గ్రాటిట్యూడ్లో ఉంటారో వాళ్ళకి మాత్రమే అంటే పాజిటివ్నెస్ అనేది జరుగుతుంది వాళ్ళ లైఫ్లో. ఓకే, వీడియోస్ తీసుకొని చూసి సైలెంట్గా వెళ్ళిపోయి కామెంట్ చేయకుండా అలా చేసే వాళ్ళకి ఎప్పుడూ పాజిటివ్ అనేది జరగదు. ఓకే, ఒకళ్ళ దగ్గర నుంచి మనం ఏది ఫ్రీగా తీసుకోవద్దు కదా. మీరు నా ఛానల్కి సపోర్ట్ చేయండి. లిజన్ టు యువర్ ఇంట్యూషన్. ఓకే, మీ మనసుకి తెలుస్తుంది ఏది కరెక్ట్ ఏది రాంగ్. మీ మైండ్ అనేది మీకు ఒకటి చెప్తూ ఉంటుంది, ఇది చెయ్యి, ఇది చేస్తే కరెక్ట్, ఇది చేస్తే రాంగ్ అని. సబ్కాన్షియస్ మైండ్ లోపల మీ మనస్సాక్షికి ఒకటి ఉంటుంది కదా, అది ఏం చెప్తుంది దాన్ని వినండి, దాన్ని ఫాలో చేయండి. ఓకే, మీరు ఏది అనుకుంటే మీరు నమ్మితే అది జరుగుతుంది. మీరు నమ్మడము నమ్మకపోవడము అనేది మీ చేతిలో ఉంటుంది అని ఏంజల్స్ గైడెన్స్ చేస్తున్నారు. రికవరీ. సో హెల్త్ పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మెడిటేషన్ లాంటివి చేయండి, రికవర్ అవ్వండి. ఓకే, సో మెడిటేషన్ చేయండి, వాకింగ్ చేయండి. సో లైక్ పార్క్లో కానీ అలా వాకింగ్ చేయండి, ప్లెజెంట్గా ఉండడానికి ట్రై చేయండి, ఓవర్గా థింకింగ్ చేయకండి. హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, సో రికవర్ అవ్వండి. కమ్యూనికేట్ క్లియర్లీ. అంటే మీరు ఎవరి కోసం ఆలోచిస్తున్నారో, ఓవర్గా ఆలోచిస్తున్నారో, హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నారో, అలా వెయిట్ చేస్తూ వాళ్ళ కోసం ఉండకుండా మీకేం కావాలి, మీకు ఆ పర్సన్ నుంచి ఏం కావాలి, అది ఎవరైనా కావచ్చు, అది క్లియర్గా మీకేం కావాలి అనేది చెప్పండి. చెప్తేనే కదా అర్థమవుతుంది అని ఏంజల్స్ చెప్తున్నారు. మీకు ఏం కావాలో, మీరు ఎవరి దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నారో అది మీరు చెప్పకుండా మీ మనసులో దాచేసుకొని
వాళ్ళే వచ్చి నా దగ్గరికి వాళ్ళే నా దగ్గరికి రావాలి అంటే అది అవ్వదు. ఒకవేళ వాళ్ళు మీ దగ్గరకు ఒకవేళ వచ్చినా సరే, మీ ఫీలింగ్స్ అనేవి మీరు దాచేసుకుంటున్నారు. బయట పెట్టట్లేదు. సో, అలా బయట పెట్టకుండా ఉంటే ఎప్పటికీ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవ్వవు. ప్రాపర్‌గా మాట్లాడండి. తెలుసుకోండి. మీ ఇంట్రెస్ట్ ఏంటి? వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి? చెప్పండి. మీకేం కావాలి? వాళ్ళకేం కావాలి? తెలుసుకోండి. క్లియర్‌గా తెలుసుకొని రికవర్ చేసుకోండి. పర్ఫెక్ట్ టైమింగ్. ఓకే. ఇదే కరెక్ట్ టైం అంట. మీరు మాట్లాడడానికి కానీ, ఏదైనా జాబ్ కోసం ట్రై చేస్తూ ఉన్నా, లేకపోతే జాబ్‌లో కూడా మీ ఎవరితో అయినా సరే జాబ్‌లో కానీ, ఎవరి దగ్గరైనా సరే ప్రాపర్‌గా మాట్లాడండి. ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఓకే. ఇది కరెక్ట్ టైం అంట. పర్ఫెక్ట్ టైమింగ్. ఓకే. కనిపిస్తుందా? ఇది కరెక్ట్ టైము. యూజ్ చేసుకోండి. పర్ఫెక్ట్ టైమింగ్ అని కూడా ఏంజెల్స్ చెప్తున్నారు. అబండెన్స్. మీ లైఫ్‌లో మనీ పరంగా అబండెన్స్ రాబోతుంది. మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? మీ దగ్గర జాబ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అవైతే క్లియర్ అవుతాయి. అబండెంట్ అవుతారు మీరు. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. లేకపోతే ఏమైనా ఎవరికైనా మనీ పే చేయాల్సింది ఉందా? సో, దానికి కూడా మీ సరిపడా అమౌంట్ అనేది మీ దగ్గర అరేంజ్ అయిపోతుంది. లైక్ జాబ్ రావడం కానీ, లేకపోతే ఎవరికైనా మీరు మనీ ఇచ్చేసి ఆ మనీ రికవరీ అవ్వట్లేదు అని బాధపడుతూ ఉంటే అది కూడా క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని ఏంజెల్స్ గైడ్ చేస్తున్నారు. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. సో, ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం ఇది ఎందుకు కార్డ్ వచ్చిందో, అసలు ఈ కార్డ్స్ ఎందుకు వచ్చాయో క్లారిఫై అయితే చేద్దాము. ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. లైక్ మీరు జాబ్ పరంగా చూస్తున్నారా? జాబ్ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. అంటే అక్కడికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి? ఏం చెయ్యాలి? ఏం చేస్తే జాబ్ వస్తుంది? అని క్లియర్‌గా తెలుసుకొని చెయ్యండి. ఓకే. ఒకవేళ ఇది రిలేషన్‌షిప్ పరంగా చూస్తే, వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా కూడా చూస్తే, ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి వాళ్ళ గురించి. లైక్ ఫ్యామిలీ కానీ, ఫ్రెండ్స్ కానీ ఇలా ఉంటారు కదా! అలా వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎలా ఉన్నారు? అనేది క్లియర్‌గా తెలుసుకోండి. తెలుసుకుంటే మాట్లాడొచ్చు. ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఏంటి విషయం అని తెలుసుకోవచ్చు. అండ్ మీరేదైనా హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ ఉంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ట్రై చేయండి. లైక్ సోషల్ మీడియాస్ కానీ, ఇంకేమైనా ఉంటాయి కదా! ఎక్కువ అలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ట్రై చేయండి. అంటే మీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి? లేకపోతే మీరేమన్నా వెయిట్ గురించి ఇష్యూసా? లేకపోతే హెల్త్ గురించి ఇష్యూసా? వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారా? లేకపోతే ఏదైనా హెల్త్ పరంగా ఏదన్నా తెలుసుకోవాలి అన్నా సరే ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ట్రై చేయండి. లైక్ అది అది చుట్టాల పరంగా కానీ, డాక్టర్స్ పరంగా కానీ, ఏ ప్రాబ్లంకైనా సరే హెల్త్ కానీ, రిలేషన్షిప్ పరంగా కానీ, దేని సైడ్ నుంచి అయినా సరే ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. తక్కువగా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇదే కరెక్టు, ఇదే ఇదే ఇదేనేమో అని భ్రమలో ఉండకండి. ఇంతకన్నా వేరే ఆప్షన్ లేదేమో అని భ్రమలో ఉండకండి. బీ అసర్టివ్. ఓకే. అంటే బ్యాలెన్స్డ్‌గా ఉండండి. ఎక్కువ హ్యాపీగా ఉండకండి. అలా అని ఎక్కువ సాడ్‌గా కూడా ఉండకండి. బ్యాలెన్స్డ్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఓవర్‌గా వెళ్ళిపోకండి. ఓవర్‌గా ఏది తీసుకోకండి. ఓవర్‌గా ఏదైనా ప్రాబ్లమే. అంతే కదా! ఫుడ్ కొంచెం ఎక్కువైనా ప్రాబ్లమే. బాధ, పెయిన్ అనేది ఎక్కువ తీసుకున్నా ప్రాబ్లమే. అలా బ్యాలెన్స్డ్‌గా ఉండడానికి ట్రై చేయండి. రిమైన్ పాజిటివ్.
బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా ఇదే వచ్చింది. పాజిటివ్‌గా ఉండండి. అది నేను చెప్పడం కాదు. ఏంజెల్స్ గైడ్ చేస్తున్నారు. పాజిటివ్‌గా ఉండండి. పాజిటివ్‌గా ఉంటే మీకంతా పాజిటివ్‌గానే జరుగుతుంది. బ్యాలెన్స్‌డ్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఓకే. సో, క్లారిఫై చేద్దాము. లిజన్ టు యువర్ ఇంట్యూషన్ అని ఏంజెల్స్ ఎందుకు చెప్తున్నారు? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఏంజెల్స్ ఎందుకు ఇలా చెప్తున్నారు? లిజన్ టు యువర్ ఇంట్యూషన్. సో, హెర్మిట్, బాధపడకండి. మీకు ఆల్రెడీ ఇక్కడ యెల్లో కలర్ చూసారా? ఒక ఆన్సర్ అనేది మీరు ఏదో కనిపెడుతున్నారు. లోన్లీనెస్‌గా ఉంటున్నారు. ఒంటరిగా ఉండి బాధపడుతున్నారు. ఏవో ఆన్సర్స్ కూడా మీకు తెలిసాయి. లైక్ అది ఆ పర్సన్ గురించా లేకపోతే ఏంటి అనేది మీకు తెలుసు. సో, ఆన్సర్స్ అయితే మీకు దొరికాయి. మీకు దొరికిన ఆన్సర్స్‌ని నమ్మండి. ఓకే. నమ్మండి. ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయడానికైతే ట్రై చేశారు కదా! అదే నిజము. మీ మీ ఇంట్యూషన్ మీకు ఏది చెప్తుందో అదే కరెక్ట్. కానీ ఇలా లోన్లీగా, డిప్రెషన్‌లో ఉండి, ఒంటరిగా, అందరికీ దూరంగా ఉండకండి. మీ మనసు ఏం చెప్తుంది అది అదే కరెక్ట్ అని ఏంజెల్స్ గైడ్ చేస్తున్నారు. సో, ఆలోచించకండి. ఓవర్ థింకింగ్ చేయకండి. స్ట్రక్ అయిపోయి ఉండకండి. ఆలోచనలతో స్ట్రక్ అయిపోయి ఉండకండి. మీరేదో ఆన్సర్ తెలుసుకున్నారు. దాన్ని నమ్మండి. ఓకే. ఇఫ్ యూ బిలీవ్ ఎందుకు ఇక్కడ ఉంది? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. సో, ఇక్కడ నాకు 2 పర్సన్స్ కనిపిస్తున్నారు. నమ్మండి. యాక్షన్ తీసుకోవాలని ఉంది. కానీ మీరు స్ట్రక్ అయిపోయి ఉన్నారు. మీకు అది జాబ్ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ, లేకపోతే అది రిలేషన్‌షిప్ వైస్ కానీ, మీకైతే ఒక అడుగు యాక్షన్ తీసుకోవాలని స్టెప్ వేయాలని ఉంది. కానీ స్ట్రక్ ఎనర్జీలో మీరు కనిపిస్తున్నారు. స్ట్రక్ అయిపోయి ఉన్నారు. చెయ్యొచ్చా? చెయ్యొద్దా? చేస్తే ఏమో? చెయ్యకపోతే ఏమో? ఇలా 2 డిఫరెంట్ టైప్స్‌గా ఆలోచిస్తున్నారు. సో, నాకు ఎందుకో ఇక్కడ రిలేషన్‌షిప్ వైస్‌లో మీకు 2 ఛాన్సెస్ ఉండుండొచ్చు అనిపిస్తుంది. ఓకే. స్ట్రక్ అయిపోయి ఉన్నారు. 2 ఆప్షన్స్ ఏవో ఉన్నాయి మీ లైఫ్‌లో. మీరు అది కరెక్ట్, మీరు చేసేది కరెక్ట్, తప్పు కాదు అని మీకు అనిపిస్తే ముందుకు తీసుకెళ్ళండి. నమ్మకపోతే ఆపేయండి. మీకే తెలుస్తుంది కదా! ఇది ముందుకెళ్తుందా? వెళ్ళదా? ఈ రిలేషను? లేకపోతే ఈ హెల్త్ ప్రాబ్లము ముందుకెళ్తుందా? లేదా? ప్రెజెంట్ అయితే స్ట్రక్ ఎనర్జీలో ఉంది. మూమెంట్ ఏమీ లేదు. రికవరీ ఎందుకు ఇక్కడ ఉంది యూనివర్స్? క్లారిటీ ఇవ్వండి. ఎంప్రెస్. సో, మీరు తల్లిలాగా ప్రేమ ఇచ్చి మనీ పరంగా కానీ, జాబ్ పరంగా కానీ చాలా చేసున్నారు. చాలా ఎఫర్ట్స్ పెట్టున్నారు. కాస్త రికవర్ అవ్వండి. రెస్ట్ తీసుకోండి. సో, ఇక్కడ ఈ పర్సన్ చూసారా? రెస్ట్ మోడ్‌లో ఉన్నారు. సో, ప్రెజెంట్ మీకు రెస్ట్ అవసరం అంట. సో, అలా ఎటైనా బయటికెళ్ళి లేకపోతే ఇంట్లో ఉండి కానీ రికవర్ అవ్వండి. రెస్ట్ తీసుకోండి. ఓకే. రెస్ట్ తీసుకున్నారు. మీరు చాలా ఫ్యామిలీ అంటే చాలా రెస్పాన్సిబుల్‌గా కానీ, బాధ్యతగా కానీ ఇలా ఉంటారు. లైక్ మీకు మనీ పరంగా ప్రాబ్లం లేదు. గ్రోత్ పరంగా ప్రాబ్లం లేదు. దేనికి ప్రాబ్లం లేదు. కానీ
మెంటల్గా సఫర్ అవుతున్నారు మీరు. సో రికవర్ అవ్వండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు మీ లైఫ్లో, కానీ ఎక్కువ ఓవర్ స్ట్రెస్ తీసుకుంటున్నారు, ఓవర్గా కష్టపడుతున్నారు ఫ్యామిలీని నడిపించాలని కానీ, మనీ పరంగా కానీ. సో ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ కూడా పెయిన్లో ఉన్నారు, హార్ట్ బ్రేక్లో ఉన్నారు. సో ఫ్యామిలీతో రికన్సిలేషన్ అవ్వండి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. ఓకే, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం వల్ల కొంతవరకు మీకు రికవర్ అవుతుంది. ఒకవేళ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేకపోతే ఏదో మీకు ఎలాంటి ఆప్షన్స్ ఉంటే అలా రికవర్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఎవరికైనా సరే టైం కావాలి కదా రికవర్ అవ్వాలి అంటే. మీ గురించి కూడా ఆలోచించండి. ఎప్పుడూ ఈ అందరికీ టైం ఇవ్వడం కానీ, లైక్ టైం ఇవ్వడము, జాబ్ చేయడము, ఎక్కువ ప్రేమ ఇవ్వడము పిల్లలకు కానీ, లైక్ ఇంకా అలా మీ గురించి కూడా మీరు పట్టించుకోండి, రికవర్ అవ్వండి అని ఏంజల్స్ చెప్తున్నారు. మీరు అన్నిటినీ బ్యాలెన్స్ చేయగలరు. కమ్యూనికేట్ క్లియర్లీ, అంటే మీరు ఈ పర్సన్తో ఉండాలా లేకపోతే వద్దా అనేది కమ్యూనికేట్ ప్రాపర్గా చేయండి. మీ లైఫ్ మీరు చూసుకోవాలా లేకపోతే ఆ పర్సన్తో ఉండాలా అనేది తెలుసుకోండి. డిస్టెన్స్లో ఉండాలా, ఆ పర్సన్తో కలిసి ఉండాలా అనేది కరెక్ట్గా తెలుసుకోండి. అండ్ ఇది జాబ్ పరంగా అయితే జాబ్లో ట్రావెలింగ్ అనేది చేయాల్సి వస్తుంది. ఓకే, జాబ్ పరంగా ట్రావెలింగ్స్ చేయాల్సి వస్తుంది. సో కనుక్కోండి క్లియర్గా, ఆ జాబ్ ఉంటుందా లేకపోతే వేరే జాబ్ చూసుకోవాలా లేకపోతే మీరు చేయగలరా లేదా అనేది కరెక్ట్గా తెలుసుకోండి. అండ్ హెల్త్ పరంగా అయితే ట్రావెల్ చేయాల్సిన ఛాన్సెస్ కూడా ఉంటాయి. లైక్ హెల్త్ గురించి హాస్పిటల్కి కానీ అలా ట్రావెలింగ్ కనిపిస్తుంది. ఓకే, డాక్టర్స్కి కానీ ఏదైనా సరే ఆ ప్రాబ్లం క్లియర్ అవుతుందా లేదా సరిగ్గా అడిగి కనుక్కొని తెలుసుకోండి. లేదంటే ఇంక వేరే చూసుకోవచ్చు కదా, వేరే ఆప్షన్. పర్ఫెక్ట్ టైమింగ్ ఎందుకు ఇక్కడ ఏంజల్స్ చెప్తున్నారు, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఎందుకు ఇది పర్ఫెక్ట్ టైం అంటున్నారు? సో జాబ్ పరంగా, మనీ సేవింగ్స్ పరంగా ఇది పర్ఫెక్ట్ టైం అంట. కన్ఫ్యూజన్లో ఉండకండి. ఓకే, 2 పెంటకల్స్ కార్డ్ వచ్చింది. జాబ్ పరంగా ఒకవేళ మీరు ఏదైనా కంప్యూటర్ కానీ ఏదైనా సపరేట్ ఏదైనా స్కిల్స్ నేర్చుకోవాలి అన్నా కూడా దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ టైమ్ అని చెప్తున్నారు. రిలేషన్షిప్ పరంగా కూడా బ్యాలెన్స్ అవ్వకండి, జగల్ అవ్వకండి, ఇన్బ్యాలెన్స్ అవ్వద్దు, క్లారిటీ తీసుకోండి. మీ వర్క్లో మీరు ఎంత బిజీగా ఉన్నా సరే రిలేషన్షిప్ వైజ్ క్లారిటీ అనేది తీసుకోండి, జగల్ అవ్వకండి. అటు అటు ఉందామా వద్దా, కావాలా వద్దా, ఇది వద్దు, క్లారిటీ తీసుకోండి. ఇదే మీకు కరెక్ట్ టైము. లైక్ హెల్త్ పరంగా కూడా ఈ డాక్టరా ఆ డాక్టరా, ఇప్పుడు చేద్దామా రేపు చేద్దామా ఎల్లుండి చేద్దామా, ఇలా జగ్గులు అవ్వకండి. ఇది కరెక్ట్ టైము ఏదైనా డెసిషన్ తీసుకోవడానికి. వై అబండెన్స్ హియర్? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. సో మీరు ఏదైనా యాక్షన్ తీసుకుంటే మీకు రావాల్సిన మనీ కానీ వస్తుంది. సెకండ్ ఛాన్స్ అయితే ఉంది. లైక్ మీరు ఎవరికైనా మనీ ఇచ్చి ఆ ప్రాబ్లంలో ఉన్నారా, అలా యాక్షన్ తీసుకోండి, మీకు అబండెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఓకే,
అండ్ ఇది రిలేషన్షిప్ వైజ్ కూడా యాక్షన్ తీసుకోండి. రిలేషన్షిప్లో కూడా అబండెన్స్ వస్తుంది. మీరు కోరుకున్న దానికన్నా కూడా ఎక్కువ ఆన్సర్స్, ఎక్కువ ప్రేమ దక్కే ఛాన్స్ ఉంది. దేవుడు ఇదే మీకు సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాడు. అండ్ హెల్త్ పరంగా కూడా ఏదైనా సరే యాక్షన్ తీసుకోండి. లైక్ ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోండి. గాడ్ మీకు మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఇస్తారు. సో ఏంజల్స్ కూడా మళ్ళీ మీకు సెకండ్ ఛాన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో అది మిస్యూజ్ చేసుకోకుండా యూజ్ చేసుకోండి. హెల్త్ పరంగా కూడా బెటర్గా ఉంటుంది అని ఏంజల్స్ గైడ్ చేస్తున్నారు. అబండెన్స్. సో గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. ఎందుకు ఇక్కడ ఉంది యూనివర్స్, క్లారిటీ ఇవ్వండి. మీరు లవ్ చేసే వాళ్ళ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. మీకు ఎవరైనా ప్రపోజ్ చేయడానికి వస్తే అది మీ సోల్మేట్ అయి ఉంటే ఓకే, ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి వాళ్ళ గురించి. వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచండి. బికాస్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం వల్ల మీరు సేఫ్గా ఉంటారు అని చెప్తున్నారు. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. బ్లైండ్గా ట్రస్ట్ చేయకండి. ఎవరు నువ్వంటే ఇష్టం ఉంది అని వచ్చి ప్రపోజ్ చేసిన బ్లైండ్గా ట్రస్ట్ చేయకండి. ఎక్కువ వాళ్ళ గురించి తెలుసుకున్న తర్వాతే మీరు ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళండి. తొందరపడేసి ఇష్టం పెంచేసుకున్న తర్వాత మళ్ళీ వదులుకోలేక బాధపడడం కన్నా ముందే ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి అని. అప్పుడు మీకు ఫ్యూచర్లో బాధపడేంత అవసరం రాదు కదా. బీ అసర్టివ్ ఇక్కడ ఎందుకు వచ్చింది, మాకు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఏస్ ఆఫ్ స్వర్డ్స్, నైట్ ఆఫ్ స్వర్డ్స్. ఆలోచిస్తున్నారండి, చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఓవర్ థింకింగ్ చాలా ఉంది. ఏంటి, మీ బ్రేకప్ అయిపోయిన రిలేషన్ గురించి మీకు న్యూ బిగినింగ్ కావాలని ఎక్కువ ఆలోచిస్తున్నారు. న్యూ బిగినింగ్ కావాలి అనుకుంటున్నారు. సో బ్యాలెన్స్డ్గా ఉండండి అని ఏంజల్స్ గైడ్ చేస్తున్నారు. అంత ఎక్కువగా ఆలోచించకండి. హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. జరిగేది జరుగుతుంది. కొంచెం కంట్రోల్గా ఉండండి ఓకే అని గైడ్ చేస్తున్నారు. బ్రేకప్ జరిగిన రిలేషన్లో మీకు న్యూ బిగినింగ్ కావాలి అని ఉంది. సో దాని గురించే మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు. అండ్ ఆ పర్సన్ రావట్లేదు, మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా, రావట్లేదు ఏంటి అని కోపంగా కూడా ఉంది. నన్ను ఎందుకు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు అనే కోపంగా కూడా ఉంది. బ్యాలెన్స్డ్గా ఉండండి. అది ఎస్ అయినా నో అయినా బ్యాలెన్స్డ్గా ఉండండి అని చెప్తున్నారు. ఓకే, ఇదేనండి ఇవాల్టి రీడింగ్. అండ్ మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి, కాల్స్ చేయకండి ప్లీజ్. ఓకే, డీటెయిల్గా ఇంకా మీ నేమ్ పైన మీ పర్సన్ నేమ్ పైన తీసుకోవాలి అనుకుంటేనే మెసేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్.